నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. భారతదేశంలో అత్యంత దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వ్యక్తి ఒకే వ్యక్తి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. చాలా దరిద్రంలో ఉన్నాడు. చాలా నేను లిస్ట్ చెప్తుంటా, మీరే ఆశ్చర్యపోతుంటారు. మంచినీళ్ళు దగ్గర పెట్టుకొని వినండి. ఇది అంత దరిద్రుడు పాపం. ఇప్పుడు రేషన్ బియ్యం కూడా సన్నబియ్యం మనకి ఇస్తున్నారు తమిళనాడులో, దొడి బియ్యం ఏమో, వాటికి అర్హుడు 100%. ఇక్కడ మనం ఒకసారి స్టాలిన్ దగ్గర ఉన్న నగదు 10,000. ఆశ్చర్యపోకండి, ఇంకా ఉన్నది లిస్ట్ చెప్తుంటా. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన దగ్గర 10,000, భార్య వద్ద 40,000 నగదు మాత్రమే ఉందని ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. ఐస్ క్రీమ్ అమ్మేటువంటి దగ్గర 30,000 ఉంటాయి. ఐస్ క్రీమ్ అమ్మే వాళ్ళ దగ్గర 30,000 ఉంటాయి. అంతకంటే తక్కువ పాపం. ఆయనకు 10,000 అంటే ఆయన దగ్గర, భార్య దగ్గర 40,000 ఉన్నాయి షాపింగ్కు. తనకు సొంతగా ఎలాంటి మోటార్ వాహనాలు లేవు. ఎదుళ్ళు ఇక ఆశ్చర్యం వెళ్తుంటుంది మనకు. తన భార్యకు కూడా లేవని తెలిపారు. క్యాబ్ మాట్లాడుకొని పోతారు వీళ్ళు, ఎక్కడికి పోయినా క్యాబ్లో పోతారు పాపం. స్టాలిన్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన చరాస్తుల విలువ 3,30,53,486 రూపాయలు. భార్య పేరిట 1,32,67,648 చరాస్తులు ఉన్నాయని, తన స్వార్జితంతో 1,17,39,429తో కొనుగోలు చేసిన స్థిరాస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ 2,70,04,624 ఉంటుంది. రేట్ పెరుగుతుంది కదా, డిమాండ్ పెరుగుతుంది కదా. దాని ప్రకారం 2,70,04,624 రూపాయలు ఉంటుంది. వారసత్వంగా వచ్చిన 25,98,250 విలువైన స్థిరాస్తి ఉందని పేర్కొన్నాడు. వాళ్ళ నాన్న నుంచి వాళ్ళ తాత అట్లా వచ్చినటువంటిది. తన భార్య స్వార్జితంతో 5,86,172తో కొనుగోలు చేసి అభివృద్ధి చేసిన స్థిరాస్తి ప్రస్తుత మార్కెట్ విలువ 1,72,22,040గా ఉన్నది, 40 రూపాయలుగా ఉంది. వారసత్వంగా వచ్చిన ఆస్తి విలువ 38,78,890 అని వెల్లడించింది. తన వద్ద బంగారం వెండి లేవని, భార్యకు 84,52,224 విలువైన 729 గ్రాముల పాత బంగారమే, పాపం కొత్తది కొనలే. ఇక వాళ్ళ మామ పెళ్ళిలో చేయించిన బంగారమే తప్ప, తల్లిదండ్రులు మామ అత్త చేయించిన బంగారం తప్ప కొత్త బంగారం లేదు. తాను ప్రభుత్వానికి, బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు చెల్లించాల్సిన బాకీలు ఏమీ లేవు. ఏమన్యాయం పాపం, ఎంత దరిద్రంలో ఉన్నాడు. కఠినమైన దరిద్రం చెప్పరాదిగా. ముఖ్యమంత్రికి 5 ఏళ్ళు ఉన్నాడు. ఆ తర్వాత అంతకుముందు వాళ్ళ నాన్న ఉన్నాడు, ఆయన సినిమా స్టారు కరుణానిధి. ఈయన కొడుకు సినిమా స్టారు డిఎంకే. ఈయన ఆస్తి గింతే. ఎట్లా చెప్తారు వీళ్ళు? ఏంది నా విచిత్రమైనటువంటి రాజకీయ నాయకులు వీళ్ళు. ఉండేయా వీళ్ళ దగ్గర కోట్లు మురిగిపోతుంటాయి. కబ్జాలు చేసిన జాగులు, బినామీలు ఉంటారు వీళ్లకు. ప్రేక్షకులారా, వీళ్ళ ఆస్తులకు బినామీలు ఉంటారు, వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పిస్తారు. కాపలా అన్నట్టు వీళ్ళ ఆస్తులకు వాళ్ళు కాపలాదారుడు. అటువంటిది వీళ్ళకి ఏం లేదట, గింతేనట పాపం. ఆశ్చర్యం అనిపిస్తలేదు మనకు, నవ్వు వస్తలేదు. ఈ అఫిడవిట్లలో వీళ్ళు ఇట్లా చెప్తారు. నిజాన్ని చూస్తే లక్షల కోట్లు ఉంటాయి. ఈ ఫారిన్ సంబంధించిన కార్లు ఉంటాయి. నాకు ఒక్క వెహికల్ లేదు, నా భార్యకు కూడా వెహికల్ లేదు. ఆటో మాట్లాడుకుని పోతావా నువ్వు? ఎటనో పోయేది ఉంటే చెప్పడానికన్నా ఏమన్నా కొంచెం అని ఉండాలి. సగటు రైతు ఈరోజు ఒక 10 ఎకరాల జాగు ఉంది అంటే మినిమం 10 కోట్ల ఆస్తి ఒక రైతుకు ఉంటుంది. అంతకంటే అధ్వానమా మీరు? అనువంశికంగా గొప్ప స్థాయిలో ఉన్నారు మీరు. మీ నాన్న దగ్గర నుంచి చాలా ఫేమస్. 1/1 అటు జయలలిత, లేకుంటే ఇటు కరుణానిధి ముఖ్యమంత్రి. ఇంకో పార్టీ లేకపోవు. మీకున్నది గిదే ఆస్తి. ఇటువంటి వాళ్ళ మీద నిజంగా ఐటీ
వాళ్ళు దాడులు చేసి నిజాయితీగా వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం ప్రజలకు చెప్పాలి. వీళ్ళు చెప్పారు. ఇక ఏమంటారు ప్రేక్షకులారా? మన భారతదేశంలో దారిద్ర్య రేఖకు అత్యంత దిగువన ఉన్నది ఎవరు అంటే నిద్రమబ్బులు కూడా మనం చెప్పాలి. ఎవరు? స్టాలిన్. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దారిద్ర్య రేఖకు దిగువనిగా లాస్ట్గా అనుకో, ఇక లాస్ట్ సీటు ఆ స్థాయిలో ఉన్నాడు. ప్రజలు నమ్ముతారా? ఒకవేళ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు నమ్మినా ప్రజలు మాత్రం నమ్మరు. మురిగిపోతున్నాయి, ముక్కబట్టిపోతున్నాయి పైసలు, వచ్చాడు పైసలు. ఆ బీరువాలల్లా, మంచాల కింద, వీళ్ళు పరుపుల కింద ఎన్ని పెడతారు? కట్టలు. వాటి మీద పండుకుంటారు. ఇక ఇప్పుడు ఓ 50,000 దగ్గర ఉన్నాయంటే మన కుటుంబంతో మాట్లాడుకొని ఏం అవసరం ఉన్నదని మాట్లాడు. కోట్లే వీళ్ళు, లక్షల కోట్లే ఖర్చు పెడతాను కూడా వీళ్ళకి తోచదు. ఏం ఖర్చు పెట్టానో కూడా తెలియదు వీళ్ళకి. అదే పైసలే ఇక వాళ్ళు మొత్తం నోట కట్టలే. ఈ నోట్ల కట్టల మీద వండుకుంటే వాళ్ళకు పాపం 10,000 ఉన్నాడు. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులారా ఒక్కసారి గట్టిగా. భారతదేశంలో దారిద్ర్య రేఖకు అత్యంత దిగువన ఉన్నది ఎవరు అంటే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ఆయన దగ్గర 10,000, భార్య దగ్గర 40,000. కొత్త బంగారం మళ్ళీ ఏమీ కొనలే. మనం కొంటున్నాం, ఇంత ధర ఉన్నాం, పావులెత్తనో కొంటున్నాం మనం కొత్త బంగారం. ఇవి కొనలేదట. పాత బంగారం వాళ్ళ మామ కరుణానిధి గారు పెట్టిందే, వేరే లేదు. మళ్ళీ కొనలేదు. ఇక జర సిగ్గు అనిపిస్తలేదు చెప్పుకోవడానికైనా. గట్టిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.